ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చాలా రసవత్తరంగా అయితే ఉత్కంఠభరితంగా సాగుతుంది. అందరూ ఊహించినట్టే లీగ్ స్టేజ్లో కంప్లీట్ అయ్యే వరకు 1-2 జట్లు మినహా అందరూ ఊహించిన జట్లే సెమీస్కి అయితే అర్హత సాధించాయి. గ్రూప్ ఏ నుండి లీగ్ స్టేజ్లో జరిగిన 3 మ్యాచ్లు గెలిచి టాపర్గా టీమిండియా అర్హత సాధించింది. అలాగే గ్రూప్ స్టేజ్లో 2 మ్యాచ్లు గెలిచి 3వ మ్యాచ్లో టీమిండియా చేతిలో ఓటమి పాలైన న్యూజిలాండ్ కూడా సెమీస్కి గ్రూప్ ఏ నుండి అర్హత సాధించింది. ఇక తర్వాత గ్రూప్ బి నుండి తొలి స్థానంలో సౌత్ ఆఫ్రికా, అలానే 2వ స్థానంలో ఆస్ట్రేలియా అర్హత సాధించాయి. సో ఓవరాల్గా ఆదివారం కివీస్ను ఓడించిన టీమిండియా ఒక రోజు గ్యాప్లోనే అంటే మంగళవారం మే 4న ఫస్ట్ సెమీస్గా ఇండియా మరియు ఆస్ట్రేలియాలో ఒక బిగ్ ఫైట్కి అయితే సిద్ధమైపోయాయి. ఈ మ్యాచ్ కూడా దుబాయ్లోనే, అలానే హ్యాట్రిక్ విజయాలు సాధించిన గ్రౌండ్లోనే అదే టైంలో అంటే 1:30 ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గెలిచిన టీంని ఫైనల్లో చూడొచ్చు. ఇక ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్స్లో అది కూడా ఇండియాలో జరిగిన మ్యాచ్లో ఇండియాని ఓడించిన ఆస్ట్రేలియా మీద రివెంజ్ తీసుకున్న టైం అయితే చెప్పుకోవచ్చు టీమిండియాకి. అయితే ఈ స్టేడియం డీటెయిల్స్ ఏంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంది, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ఈ గ్రౌండ్లో ఓడిఐ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఇండియా మరియు ఆస్ట్రేలియాల మధ్య రికార్డ్స్ హెడ్ టు హెడ్ ఎలా ఉన్నాయి, ప్లేయింగ్ లెవెల్లో ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, వీటన్నిటి గురించి ఈ వీడియోలో బ్రీఫ్గా అయితే డిస్కస్ చేసుకుందాం. అయితే ముందుగా ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే టీమిండియా మ్యాచ్లన్నీ ఈ వేదికలోనే జరుగుతున్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చాలా బ్యూటిఫుల్ స్టేడియం. 2009లో దీన్ని అయితే రినోవేట్ చేశారు. 2009లోనే ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా జరిగింది. అయితే బౌండరీ లెన్స్ కొంచెం పెద్దగానే ఉంటాయి. ఎయిదర్ సైడ్స్ వచ్చేకి 69 నుంచి 72 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్ట్రైట్ బౌండరీ అయితే ఏకంగా 75-76 మీటర్ల వరకు చూడొచ్చు. అలానే ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి ఈ గ్రౌండ్కి వచ్చేకి 25,000 మంది వరకు ఉంటుంది. ఇక ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇనిషియల్గా ఫేస్ బౌలర్స్కి పండగే. కొంతవరకు సీమ్ మూమెంట్ ఇనిషియల్గా జనరేట్ అవుతుంది. మెయిన్లీ కొత్త బంతితో ప్రభావం అయితే బాగా ఉంటుంది. బంగ్లాదేశ్తో మ్యాచ్లో చూసాం, వాళ్ళు ఫస్ట్ పవర్ ప్లేలో ఏకంగా 5 వికెట్లు కోల్పోయారు. పాకిస్తాన్తో మ్యాచ్లో చూసాం, అలాగే 3 వికెట్లు కోల్పోయారు. నిన్న టీమిండియా కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఇనీషియల్గా కివీస్ మీద ఏకంగా 3 వికెట్లు 15 రన్స్గా కోల్పోయింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పేస్ బౌలర్స్కి ఫస్ట్ పవర్ ప్లేలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఎంత భయంకరంగా ఉంటుంది అనేది. ఇక అలాగే తర్వాత గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్ గేమ్లోకి వస్తారు. అలాగే సర్ఫేస్ అంతా చాలా స్లో డౌన్ అయితే అయిపోతుంది. అలానే డ్యూ ప్లేస్ క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. ఇంతవరకు డ్యూ ఫ్యాక్టర్ అయితే రాలేదు, కానీ ఆల్రెడీ ఇండియా ఆడిన మ్యాచ్ల్లో స్పిన్నర్స్తో కీ రోల్గా మారింది. సో బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా ఏదైనా పర్వాలేదు, ఎందుకంటే ఫస్ట్ 2 మ్యాచ్లు బౌలింగ్ చేసి గెలిచారు టీమిండియా. అలాగే నిన్న ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచింది టీమిండియా. సో ఏదైనా పెద్ద డేంజర్ అయితే కాదు. ఇక లైవ్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్గా లైవ్ వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్లో చూడొచ్చు, టీవీలో వచ్చేసరికి. బట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి అందరికి తెలిసిందే 2 బిగ్ ప్లాట్ఫామ్స్ కంబైన్ అయిపోయాయి. జియో ప్లస్ హాట్స్టార్. జియో హాట్స్టార్గా వచ్చింది, దీని నుండి వీక్షించవచ్చు, సబ్స్క్రిప్షన్ తప్పనిసరి. ఇక తర్వాత దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం యొక్క ఓడిఐ స్టాట్స్ పరిశీలిద్దాం. టోటల్గా ఈ గ్రౌండ్లో 13 టెస్ట్ మ్యాచ్లు, 61 వన్డే మ్యాచ్లు, 93 టీ20 మ్యాచ్లు అయితే హోస్ట్ చేసింది. అంటే నిన్న జరిగిన వన్డే మ్యాచ్లతో కలిపి చెప్తున్నా. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరిగేది వన్డే ఫార్మాట్ కాబట్టి మనం వన్డే స్టాట్స్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. టోటల్గా ఈ స్టేడియంలో ఈ టోర్నీలో ఇండియా ఆడిన పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మ్యాచ్లతో కలిపి చెప్తున్నా. ఓవరాల్గా ఈ గ్రౌండ్లో 61 వన్డే మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 23 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 36 గెలిచారు. ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ యావరేజ్ 219గా ఉంటుంది. హైయెస్ట్ టీమ్ టోటల్ ఈ గ్రౌండ్లో వచ్చేకి 355 పరుగులు, 5 వికెట్లుగా ఇంగ్లాండ్ కొట్టింది పాకిస్తాన్ మీద. లోయెస్ట్ టోటల్ వచ్చేకి 91 పరుగులకి ఆల్అవుట్ అయింది, అది కూడా నమీబియా. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో 2 మ్యాచ్లు అయితే ఇండియా చేజ్ చేసి గెలిచింది. నిన్న కివీస్తో మ్యాచ్లు మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచింది. ఇక తర్వాత ఇండియా మరియు ఆస్ట్రేలియా యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా ఇరు జట్ల మధ్య 151 వన్డే మ్యాచ్లు అయితే జరిగాయండి. వాటిలో ఇండియా 57 గెలిస్తే ఆస్ట్రేలియా 84 అయితే గెలిచింది. నో రిజల్ట్గా 10 మ్యాచ్లు అయితే ఉన్నాయి. అలానే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్ల మధ్య ఏమేలా ఉన్నాయి హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూద్దాం. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలోనే ఇండియా మరియు ఆస్ట్రేలియాలు ఏకంగా 4 సార్లు అయితే తలపడ్డాయి. అందులో ఆస్ట్రేలియా కేవలం 1 సారి గెలిస్తే ఇండియా 2 సార్లు గెలిచింది. నో రిజల్ట్గా ఒక మ్యాచ్ మిగిలిపోయింది. అంటే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాదే ఆస్ట్రేలియా మీద పై చేయని మనం మాట్లాడుకోవచ్చు. ఇక అందరూ ఎక్స్పెక్ట్ చేసే ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ప్లేయింగ్ 11 గురించి ఖచ్చితంగా ఇంపార్టెంట్ మ్యాటర్గా మాట్లాడుకోవాలండి. ఎందుకంటే నిన్న కివీస్తో జరిగిన మ్యాచ్లో జరిగిన ట్విస్ట్ అలాంటిది. మొత్తం కివీస్తో జరిగిన నామమాత్రపు వన్డేలో అదిరిపోయే ట్విస్ట్, అందరికి మైండ్ బ్లాక్ అంతే. అలాగే మన టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్కి అంత పిచ్చెక్కిపోయారని చెప్పుకోవచ్చు. ఇండియా ఏకంగా 4 స్పెషలిస్ట్ స్పిన్నర్స్తో బరిలో దిగింది.
ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్స్, ఇద్దరు ఆల్రౌండ్ స్పిన్నర్స్. వాళ్ళిద్దరు కూడా స్పెషలిస్ట్ స్పిన్నర్ లాగానే బౌలింగ్ చేయగల సత్తా ఉన్న స్పిన్నర్స్. అందుకే 4 స్పెషలిస్ట్ స్పిన్నర్స్ అని చెప్పాను. ఆల్మోస్ట్ 1 month నుండే దుబాయ్ గ్రౌండ్లోనే అందులోనే ప్రాక్టీస్ చేస్తున్నాం. గ్రౌండ్ గురించి ఇంచి అర్థం చేస్తున్న గంభీర్ అండ్ రోహిత్ శర్మ కివీస్తో మ్యాచ్కి ముందు మాస్టర్ ప్లాన్తో హర్షిత్ రాణాకి రెస్ట్ ఇవ్వటం, వరుణ్ చక్రవర్తిని రంగంలోకి దింపటం, దిగి మనవాడేమన్నా కామ్గా ఉన్నాడా, ఏకంగా 5 wicket ఫర్ హాల్ అందుకోవటం, కివీస్ బ్యాటర్స్ చుక్కలే చూపించడం. మోస్ట్లీ కివీస్ అవుట్ ఆఫ్ ద గేమ్ అవటానికి కారణం మాత్రం వరుణ్ చక్రవర్తి అని చెప్పుకోవాల్సిందే అని చెప్పచ్చు. తర్వాత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏదైనా ఉందా అంటే, ఇండియా 46 ఓవర్లు బౌలింగ్ చేస్తే కివీస్కి పేస్ బౌలర్స్ కేవలం 8 ఓవర్లు మాత్రం బౌలింగ్ చేశారు. సో ఈ గ్రౌండ్లో ఇండియన్ స్పిన్నర్స్ డామినేషన్ ఏకంగా 38 ఓవర్లు బౌలింగ్ చేసింది. అలాగే ఏకంగా 9 వికెట్లు పడగొట్టింది. దీన్ని బట్టి ఆస్ట్రేలియా మీద రివెంజ్ తీసుకునే ఛాన్స్ టీమిండియాకి ఈ స్పిన్నర్స్తోనే ఉందని మాట్లాడుకోవచ్చు. అయితే ఆస్ట్రేలియా బ్యాటింగ్ మాత్రం నమ్ముకొని రంగంలో దిగుతుంది. ఎందుకంటే మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ కాకముందే పాట్ కమిన్స్, హెజిల్ వుడ్, అలాగే మిచెల్ స్టార్క్ ముగ్గురు కూడా పేస్ తయం ఆస్ట్రేలియాకి ఇంజరీ కన్సర్న్ వల్ల వెళ్ళిపోయారు. సో వీళ్ళంతా బ్యాటింగ్ నమ్ముకొని వచ్చారు, బ్యాటింగ్ మీద డిపెండ్ అయి ఉంటున్నారు. సో అలాంటి బ్యాటింగ్ దెబ్బ కొట్టాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఏదైనా ఎక్స్ట్రాడినరీ ప్లాన్ ఉండాలి. అదే కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, పవర్ ప్లేలో స్పిన్తో మంచి బౌలింగ్ చేయగలిగే అక్షర్ పటేల్, ఈ 4 ఉంటే ఖచ్చితంగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ని బ్యాక్ ఫుట్లో ఉంచొచ్చు. అదే జరగబోతుంది కూడా. వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఎలాంటి హార్ట్ బ్రేక్ అయితే తీసుకుందో, రేపు జరగబోయే ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్లో ఆస్ట్రేలియా కూడా అదే తీసుకోవడానికి రెడీగా ఉంటుంది కూడా. అయితే ప్లేయింగ్లో ఉన్న పెద్దగా ట్విస్ట్ అంటే ఇది ఒకటే ఉంటుంది అనుకుంటున్నాను. 4 స్పిన్నర్స్తోనే మరోసారి కంటిన్యూ చేసే అవకాశాలకు మ్యాక్సిమం కనబడుతున్నాయి. యాజ్ యూజువల్గా రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్ ఓపెనింగ్ చేస్తారు. ఎక్సెప్ట్ కివీస్తో మ్యాచ్ సూపర్ ఫామ్లో అయితే ఉన్నారు. నిన్న జరిగిన కివీస్తో మ్యాచ్ మినహాయిస్తే మిగిలిన మ్యాచ్లో గిల్ అయితే అదిరిపోయే ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లాండ్తో 3 వన్డేల్లో చితక్ కొట్టేశాడు. అలాగే బంగ్లాదేశ్తో నిన్న పాకిస్తాన్ జరిగిన మ్యాచ్లో చితక్ కొట్టేశాడు. సో అతనైతే మంచి ఫామ్లో ఉన్నాడు. రోహిత్ నుండి బిగ్ బ్రేక్స్ అయితే చూస్తున్నాం. తొలి నుండి అగ్రెషన్ మోడ్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. బట్ నిన్న కివీస్తో మాత్రం ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఇనిషియల్గా బౌలింగ్లో మంచి మూమెంట్ అయితే దొరికింది, అందుకని చెప్పి వాళ్ళిద్దరు ఫెయిల్ అయ్యారు. ఇక తర్వాత మాట్లాడుకుంటే వింటేజ్ కోహ్లీ మొన్న సెంచరీ కొట్టాడు. బట్ నిన్న కివీస్తో మ్యాచ్లో విరుద్ధమైన శైలిలో పదే షాట్స్కి పోయి వికెట్ అయితే లాస్ అయ్యాడు. కానీ కోహ్లీ మంచి టచ్లో ఉన్నాడు. అలాగే నాకౌట్ మ్యాచెస్లో కోహ్లీ ఎంత ఇంపార్టెంట్ ఆట ఎవరు చెప్పవసరం లేదు. అలాగే శ్రేయస్ అయ్యర్ వెరీ వెల్ ఇన్ టచ్. మిడిల్ ఆర్డర్లో టీమిండియాకి బ్యాక్ బోన్ తనే అని మరోసారి అయితే ప్రూవ్ చేశాడు. అలాంటి ఇన్నింగ్స్ అయితే కివీస్ మీద ఆడాడు. మనం చెప్పుకున్న వరుణ్ చక్రవర్తి స్పిన్నర్స్ ఏదో చేస్తారని, నిజంగా చెప్పాలంటే టీమిండియా రెస్పాన్సిబుల్ స్కోర్ అయితే అందుకోగలిగిందంటే ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ గురించే మాట్లాడుకోవాలి. సో అతను మరోసారి కీలకం కానున్నాడని చెప్పుకోవచ్చు. అలానే కేఎల్ రాహుల్ చిన్న స్కోర్లో 20-30 కొడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అతని బ్యాట్ నుండి ఖచ్చితంగా అవకాశం వస్తే బిగ్ స్కోర్ అయితే ఖచ్చితంగా చూడాల్సి ఉంది. ఇక హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్లో ఉన్నాడండి బ్యాటింగ్లో, ఎటువంటి డౌట్ లేదు. అలాగే కొత్త బంతితో బౌలింగ్ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంది. హార్దిక్, జడేజాలతో మంచి ఫినిషింగ్ అయితే టీమిండియాకి ఉంది. ఇక తర్వాత జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ స్పిన్కు తోడుగా వరుణ్ చక్రవర్తి తోడవటం, ఇదే ర్యాప్ కన్ఫామ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియా వీక్నెస్ స్పిన్నర్స్, అలాంటిది 4 స్పిన్నర్స్ అంటే ఇక లెక్క వేరే ఉంటుంది. అలాగే నిన్న మ్యాచ్లో 5 for అందుకున్నాడు, ఇది ఇంకా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇక అలానే పేస్ అటాక్ వచ్చేసరికి మహమ్మద్ షమీ నడిపించున్నాడు. కొత్త బంతితో కాసేపు బౌలింగ్ చేస్తారు షమీ, అలానే హార్దిక్ పాండ్యా. ఇక ఎటువంటి టెన్షన్స్ అయితే లేవు. ఓవరాల్గా మన ప్లేయింగ్ 11 పేపర్ మీద పరిశీలిస్తే రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్, వరుణ్ చక్రవర్తి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇలా ఉన్నారు. మీరేమైనా ప్లేయింగ్ లెవెన్లో ఆస్ట్రేలియా జరిగే ఫస్ట్ సెమీస్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరు గెలుస్తారనుకున్నారో వాళ్ళ పేరు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.